హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 34 సైజ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి లైనింగ్ అండి. ఇది లైనింగ్ వచ్చేసి మనం వాటర్ లో దేవేసుకొని మనం కొంచెం ఐరన్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనకు కుట్టిన తర్వాత ఒక ఉతుకు పడిన తర్వాత అయినా సరే మనకు క్లాత్ అనేది ముడుచుకుపోకుండా పైకి పోకుండా ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం వాటర్ లో దేవేసుకొని ఆరిన తర్వాత ఐరన్ చేసి పెట్టుకోండి. లేదంటే దేవేసుకునేటప్పుడే మనం చక్కగా ఇట్లా అనుకొని దేవేసుకున్నట్లయితే ఐరన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ కింద వచ్చేసి ఇది వచ్చేసి నేను 2 లేయర్స్ ఇలా మట్టేసి పెట్టుకున్నాను. ఈ ఫోల్డింగ్ అనేది నా సైడ్ పెట్టుకున్నాను. ఈ ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్, నాకు ఆపోజిట్ సైడ్ పెట్టుకున్నాను. ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కింద ఇక్కడ ఏమైనా హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నాయేమో వీటిని అయితే కట్ చేసేయండి. ఈ విధంగా కింద హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కట్ చేసేసుకోండి. ఈ విధంగా కింద హెచ్చుతగ్గులు ఉన్న వాటిని కట్ చేసుకొని ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ మనం చెస్ట్ కొలసాల్సిన అవసరం లేదు. ఎక్కువ కొలతలు అంటే ఏమి ఉండవు బ్లౌజ్ లో. నేను చెప్పే పద్ధతిలో అయితే కనుక చాలా సింపుల్ గా ఈజీగా అయితే మీరు బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసుకోవచ్చు. అలాగే చాలా మంది చెస్ట్ దగ్గర టైట్ గా వస్తుంది అనేసి అంటున్నారు. సో దానికి కూడా ఏ విధంగా కటింగ్ చేసుకుంటే చెస్ట్ దగ్గర టైట్ గా రాకుండా ఉంటుందో ఇక్కడ అనుకున్నప్పుడు ఇక్కడ టైట్ అనేది వస్తుంది అంటున్నారు. సో కామెంట్ లో సో ఇది కూడా టైట్ గా రాకుండా ఏ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి అనేసి అయితే నేను ఈ రోజు వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం నడుము కొలతతో నేనైతే బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చెస్ట్ కొలత ఇట్లయినా తీసుకొని కొలుచుకోవచ్చు మీరు. లేదంటే కనుక మీరు ఈ చెస్ట్ కొలత అనేది ఒకసారి ఇట్లా క్రాసుగా ఇట్లా పెట్టుకొని కానీ కొలుచుకున్నారంటే మీకు కొలతలు అంతా మారిపోతాయి. సో మీకు చెస్ట్ కొలత ఈ విధంగా కాకుండా నడుమును బట్టే చెస్ట్ కొలత అనేది తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది నడుము వచ్చేసి ఈ ఫ్రంట్ ఇక్కడ ఖర్చులు ఉన్నాయి కదా, అంటే మన కుట్ల కోసం వదులుకునే ఈ క్లాత్లు కాకుండా ఇక్కడ కుట్లు ఉన్నాయి కదా, ఈ 2 కుట్లను ఇట్లా కలుపుకొని ఇట్లా పట్టుకోండి. ఇట్లా మట్ట అయితే ఇట్లా పెట్టేసుకొని ఎన్నికల భాగాన్ని ఈ విధంగా కుట్ల వరకు అయితే ఇట్లా పట్టుకోవాలా. ఇట్లా పట్టుకొని మనకు వెళ్ళి ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ కుట్ల దగ్గరికి ఇలా పెట్టుకోవాలా. కుట్ల దగ్గరికి ఇలా పెట్టుకొని మనం ఇక్కడ టక్స్లు ఉన్నాయి కదా, ఈ బ్లౌజ్ టక్స్లు, ఈ టక్స్ల కోసం అయితే ఒక 1 ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రానే తీసుకోవాలా. 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే మనకు మొత్తం ఎంత వచ్చింది, 8.5 వచ్చింది, అంటే 8.5 వచ్చింది. ఈ ఒకటితో కలుపుకొని మొత్తం వచ్చేసి 8.5 అంటే మనకు చెస్ట్ వచ్చేసి 8.5 ఎంత ఏదండి 17. ఈ 17 ప్లస్ 17 34. ఇది వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నడుము లూజ్ బట్టి మనము చెస్ట్ అనేది తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఈ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇది మనం నడుము దగ్గర టక్స్ వేసుకుంటాం కదా, ఈ టక్స్ల కోసం 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలా. తర్వాత వచ్చేసి ఒక కుట్ల కోసం వచ్చేసి మీరు మీ ఇష్టం 1.5 తీసుకోవచ్చు, 2 ఇంచులైనా తీసుకోవచ్చు. మీ క్లాత్ ని బట్టేసి మీరైతే తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 ఇంచులు అనేది కుట్ల కోసం అయితే తీస్తున్నాను. ఈ విధంగా 2 ఇంచులు అయితే కుట్ల కోసం అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కింద నడుము, ఇక్కడ నడుము పట్టి సపరేట్ గా జాయింటింగ్ చేయకుండా ఇక్కడ చూడండి ఆల్తీ బ్లౌజ్ కు ఒరిజినల్ క్లాత్ ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాం కదా. సో ఇదే విధంగానే ఇక్కడ కూడా మనం ఇదే క్లాత్ ని ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ కోసం వచ్చేసి 1.5 కానీ మీ 1 ఇంచు కానీ తీసుకోవచ్చు. మనం ఈ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి దీని కానీ మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు. సో నేనైతే 1.2 గీతలు అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా 1.2 గీతలు అయితే మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇది మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఒక లైన్ అయితే గీస్తున్నాను చూడండి. సో ఇదైతే ఈ లైన్ గీసినదంతా మనము ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాము. సో ఇందుకోసం అయితే ఒక లైన్ అయితే గీసాను. ఇప్పుడు ఈ లైన్ పై నుంచి మనము బ్లౌజ్ ఒరిజినల్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ ఒరిజినల్ మార్కింగ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈ వెడల్పు అనేది తీసుకుందాము. ఈపు భాగం అనేది తీసుకుందాము. ఈ ఈపు భాగం వచ్చేసి ఎంత ఉంది, 4.5 ఉంది. ఈ 4.5ను ఇక్కడ ఈ మార్కింగ్ కానుంచి ఈ 4.5 అనేది ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోండి. 4.5 మనకు గోటు కావాలంటే కొంచెం ఒక 2 గీతలు కొంచెం ఎక్కువ అనేది కొంచెం తీసుకోవాలి. గోటు కావాలి అనుకుంటే, గోటు కాదు హెమ్మింగే చేసుకోవాలి అనుకున్నట్లయితే ఒక 1/2 ఇంచుకు కొంచెం ఎక్కువ ఈ విధంగా అయితే మనం తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు గోటుకే వేసుకుంటాను. సో ఇది ఒరిజినల్, ఈ ఒరిజినల్ మీద నేనైతే కుట్టయితే ఇదైతే కట్ చేసుకుంటాను. ఇదైతే నేను హెమ్మింగ్ కోసం అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటాము, గోటుకి అయితే కొంచెం తక్కువ తీసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం ఈ భాగం అయితే కొలుచుకున్నాము. ఇప్పుడు మనం బ్లౌజ్
కొలత అనేది తీసుకోవాలి. మామూలుగా అయితే కనుక ఆల్తీ బ్లౌజ్ లో ఇట్లా షోల్డర్ మీద ఇట్లా పట్టేసుకొని, చాలా మంది ఏం చేస్తున్నారంటే షోల్డర్ మీద ఇట్లా పట్టుకొని ఇట్లా సగానికి ఇట్లా షోల్డర్ అనేది ఇట్లా సగం పట్టుకొని ఈ విధంగా మన నడుము టక్స్ వేసుకున్న కాడ నుంచి ఈ విధంగా కొలుచుకొని ఇటైతే మార్కింగ్ అయితే చేస్తున్నారు. ఇది కూడా కరెక్టే, కానీ ఇదేంటంటే ఒక్కొక్కసారి సాగే గుణం ఉంటుంది సో క్లాత్ కు. సో ఇక్కడ వచ్చేసి మనకు 13 వచ్చింది. 13 అయితే రాదు. ఈ బ్లౌజ్ వచ్చేసి మనం ఇట్లా సాగదీసి చాలా మంది చూస్తున్నాను నేను, చాలా మంది కటింగ్ చేసేటప్పుడు చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు షోల్డర్ మీద ఇట్లా సగానికి ఇట్లా పట్టుకోవాలి. ఇదైతే నిజమే సగానికి ఇట్లా పట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఉంది కదా, ఈ నడుము పట్టే పట్టుకొని ఇట్లా మార్కింగ్ అయితే చేస్తున్నారు. ఇదైతే చేసుకోవచ్చు, కానీ ఈ క్లాత్ అనేది మరీ ఇట్లా సాగదీసి మరీ ఇట్లా మార్కింగ్ అయితే చేస్తున్నారు. ఇలా మార్కింగ్ చేయటం వల్ల ఒక ½ ఇంచు అనేది పెరిగింది. ఇది మామూలు అయితే ½ ఇంచు లేదు, అంటే 13 ఇంచులు అయితే లేదు ఈ బ్లౌజు. సో ఇదైతే ఒక ½ ఇంచు పెరిగింది. ఇది కాదండి మనకు మార్కింగ్. సో మీకు చూపిస్తా చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ కి ఇలా సెంటర్ లో ఈ టేప్ అనేది పెట్టుకోండి. టేప్ తోటి కొలత తీసుకున్నట్లయితే మీకు ఇప్పుడు ఇది పొడుగు పెంచింది అనుకో, మళ్ళీ మనం కుట్ల కోసం మళ్ళీ ½ ఇంచు పెంచుతాం. అప్పటికి ఒక ½ ఇంచు మీద మెడ అనేది కిందికి దిగిపోతుంది, జాయింట్ కూడా పొడుగు అనేది కిందికి వచ్చేస్తుంది. అప్పుడు మనకు మెడ అనేది పెద్దగా అవుతుంది అనేసి ప్రాబ్లం అయితే ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగైతే కనుక మనకు మెడ అయితే పెద్దగా అయితే రాదు. సో ఇప్పుడు వచ్చేసి నేను చెప్పే పద్ధతిలో అయితే మీరు బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి షోల్డర్ కుట్టు ఉంది కదా, ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి టేప్ తోటి ఇలా పెట్టేసుకొని ఈ విధంగా మనం షోల్డర్ ఇక్కడ నడుము పట్టి ఉంది కదా, నడుము దగ్గర టక్స్ ఉంది కదా, ఈ టక్స్ దగ్గర వరకు ఇట్లా కొలుచుకొని చూసుకోండి. ఇది వచ్చేసి మనకు ఎంత వచ్చింది, 12 ప్లస్ ఒక 12 ప్లస్ 7 గీతలు, అంటే మనకు 12 తర్వాత ఒక 7 గీతలు అనేది మార్కింగ్ అయితే చేసుకోండి. అంటే మన 13 ఇంచులకు తక్కువనే వచ్చింది. చూసారు కదా, ఇంతేం తక్కువ వచ్చింది. మనం కుట్ల కోసం అంతా కలిపేసుకొని ఇంతేమైతే మార్కింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి మనము ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఇది 34 సైజ్ బ్లౌజ్ కి షోల్డర్ 2 ఇంచులు అయితే సరిపోతుంది. ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ ని బట్టేసి మనము షోల్డర్ అనేది తీసుకోవాలా. ఈ షోల్డర్ వచ్చేసి మనకు షోల్డర్ ఉంది కదా బ్లౌజ్ లో, ఈ షోల్డర్ అనేది ఎంత ఉందో ఇక్కడ కుట్ల కోసం ఒక గోటు వేసుకుంటున్నాం కాబట్టి కుట్ల కోసం ఇంతమేని, అలాగే ఈ షోల్డర్ అనేది ఇక్కడ వదిలేసుకొని ఇంతమేని వదిలేసుకొని ఇక్కడైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇది ఒరిజినల్. కుట్ల కోసం ఒక పావించు ఈ విధంగా అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోండి. మనకు మొత్తం టోటల్ ఎంత వచ్చింది, 5 ఇంచులు వచ్చింది. ఈ 5 ఇంచులను ఇక్కడ మనం సంక డౌన్ తీసుకోవడం కోసం లైన్ సొట్టగా రాకుండా ఈ విధంగా చక్కగా అయితే ఒక గీత అయితే గీసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనకి ఈ ఒరిజినల్ పొడవు ఎంత ఉందో మొత్తము ఈ గీత వరకు ఎంత ఉందో చూసుకోండి ఒకసారి. 13.2 గీతలు ఉంది. ఈ 13.2 గీతల్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసుకొని సంక డౌన్ వచ్చేసి 5.6 అంటే 5.5 అయితే తీసుకోండి సరిపోతుంది. 5.5 తీసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ బాక్స్ షేప్ అయితే కొట్టుకున్నట్లయితే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనకు మొత్తము కుట్లతో అంతా కలిపేసి 10.5 అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే మార్కింగ్ ప్రకారంగా బాక్స్ అయితే గీసుకొని మీకు ఎటువంటి పొరపాట్లు అనేవి లేకుండా ఉంటాయి. సో ఇప్పుడైతే సంక డౌన్ కోసం వచ్చేసి 5.5 అయితే తీసుకున్నాము. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5 వచ్చింది కదా, సంక డౌన్ కోసం వచ్చేసి 5.5 తీసుకోవాలి. అంటే షోల్డర్ కంటే ఈ సంక డౌన్ కోసం ఒక ½ ఇంచ్ అనేది పెంచుకోండి. షోల్డర్ ఎంత ఉంటే సంక కూడా అంతే పెట్టుకున్నట్లయితే సంక దగ్గర కొంచెం కుచ్చుకుంటున్నట్టుగా ఉంటుంది, అంటే టైట్ గా పట్టేసినట్టుగా ఉంటుంది. సో అందుకోసము ఈ షోల్డర్ కంటే ఒక ½ ఇంచు ఎక్కువనే పెంచుకోవాలా. ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు లైన్ అయితే గీసుకున్నాము. ఇప్పుడు రౌండ్ తిరగటం కోసం వచ్చేసి 1.5 ఇంచు దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. ఇదే చూడండి ఫ్రెండ్స్, మనకు సంక దగ్గర టైట్ వస్తుంది అన్నట్లయితే ఇక్కడ నెక్ విడుతూ మొత్తం అంతా కలిపేసి 5 తీసుకున్నట్లయితే ఇదైతే 5.5 తీసుకోవాలి. దీన్ని గమనించండి. ఇప్పుడు ఈ సంక రౌండ్ అయితే ఇట్లా ఈ సెంటర్ లో మనం 1.5 ఇంచు దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, దీన్ని ఇట్లా కలుపుకుంటూ ఈ మార్కింగ్ అయితే ఇట్లా గీసేసుకోండి. ఈ విధంగా 34 సైజ్ బ్లౌజ్ కి షోల్డర్ వచ్చేసి 5 తీసుకోవాలి. అలాగే సంక డౌన్ కోసం వచ్చేసి 5.5 తీసుకోవాలి. ఈ సెంటర్ లో వచ్చేసి 1.5 తీసుకోవాలి. ఇదే ఫ్రెండ్స్ మెయిన్. ఇప్పుడు చూడండి, షోల్డర్ వచ్చేసి మనం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ డౌన్ కోసం వచ్చేసరికి నెక్ విడ్త్ కోసం వచ్చేసరికి 2.2 గీతలు ఎక్కువనే తీసుకోండి. లేదంటే మీరు 2.5 తీసుకున్నా పర్వాలేదు, కొంచెం డీప్ తొరిగేతులైతే
సో ఇప్పుడైతే నేను గోటు వేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 2.5 తీసుకున్నాను. లేదంటే కనుక గోటు కాకుండా మామూలుగా అయితే కనుక ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 తీసుకోవాలి. సో ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు గోటు కోసం కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ అనేది కింద అయితే పెంచుకున్నాను. సో ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ తిరగటం కోసము ఈ సెంటర్ లో ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే గీసుకోండి. ఈ 1/2 ఇంచుని బేస్ చేసుకుంటూ రౌండ్ అనేది గీసుకోండి. ఈ విధంగా బ్లౌజ్ మార్కింగ్ అయితే బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి 5 ఇంచెస్, ఇది వచ్చేసి సంక వచ్చేసి 5.5. ఇది నెక్ వాళ్ళ బ్లౌజ్ ను లెంత్ ను బట్టేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్ అయితే కట్ చేసుకున్నాను. నెక్ దగ్గర నుంచి మనము బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నడుము పట్టి కోసం సెపరేట్ జాయింటింగ్ చేయకుండా దీన్నే ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాం కదా. ఇక్కడ వచ్చేసి ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. మనం కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు ఏం కుట్టుకోకుండా పర్ఫెక్ట్ గా అయితే కుట్టుకోవచ్చు. ఇలా ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకున్నాము. హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి మనం ఇక్కడ కింద డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా క్లాత్, కింద వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము. పైకి వచ్చేసరికి హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది ఇలాగే పెట్టేసుకొని మన సైడ్ ఉన్న క్లాత్ ను ఇట్లా కలిపేసుకుంటే మనకు 4 లేయర్స్ అయితే వచ్చేస్తాయి. ఇది వచ్చేసి మొత్తం నడుము లూజ్ వచ్చేసి 10.5 ఉంది కదా బ్యాక్ పార్ట్. ఈ 10.5కు ఒక 1 ఇంచ్ అనేది తగ్గించుకొని 9.5 ఉన్నట్లయితే మనకు సంక పీసులు ఏమీ పడవు. సో 9.5కు ఒక 1 ఇంచ్ అయితే తక్కువ ఉంది. ఈ 1 ఇంచ్ ను మనము కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకొని ఒక సైడ్ మాత్రమే సంక పీసులు అనేవి వేసుకోవచ్చు. చూడండి 9.5 ఉండేది లేదు ఒకసారి చెక్ చేసుకోండి. సో 9.5 అయితే 9.5 ఉండేలాగా ఈ విధంగా కొంచెం అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకి ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ మాత్రమే సంక పీసులు అనేది వేసుకుంటాము. ఇక్కడ చూడండి ఇక్కడ తగ్గులు ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ మనం హెమ్మింగ్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి హెమ్మింగ్ చేస్తున్నాను. పైపింగ్ అయినా వేసుకోవచ్చు, హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసుకున్నట్టయితే ఒక 1 ఇంచ్ అయితే పెంచుకోవాలి. ఇక్కడ పైపింగ్ అయితే కనుక ఒక 1/2 ఇంచ్ మాత్రమే పెంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను హెమ్మింగ్ చేస్తున్నాను. హెమ్మింగ్ కోసం వచ్చేసి 1 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. 1 ఇంచ్ మీద వదిలేసుకోవాలి. ఇట్లా 1 ఇంచ్ మీద వదిలేసుకొని ఇక్కడ నుంచి మనకు ఆల్తీ బ్లౌజ్ ఎంత ఉందో ఇక్కడ దాకా ఉంది ఆల్తీ బ్లౌజ్. ఈ ఆల్తీ బ్లౌజ్ కు కుట్ల కోసం వచ్చేసి ఇంత వేలు ఇట్లా కొలుచుకొని ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ మొత్తం టోటల్ బ్లౌజ్ ఇది హ్యాండ్ మొత్తం ఎంత వచ్చింది? 7 వచ్చింది. ఈ 7 లో ఈ వారకు వచ్చేసరికి 3 ఇంచులు అనేది తగ్గించుకొని మార్కింగ్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఈ డాట్ ను 2 కలుపుకుంటూ ఒక లైన్ అయితే గీసేస్తాను. ఈ విధంగా ఇట్లా లైన్ అయితే గీసుకోవాలి. మనకు సంక పీసులు అయితే ఒక సైడ్ మాత్రం పడుతుంది. సో ఈ విధంగా అయితే సెంటర్ పార్ట్ దగ్గర అయితే ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను సంకలవుతూనే తీస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ సంక పీసులు అనేవి వేసుకోవాలి కదా. సంక పీసులు వేసిన తర్వాత బ్లౌజ్ సంకలవుతూనే తీసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇంకా మిగిలిన క్లాత్ లో క్రాస్ కటింగ్ అయితే క్రాస్ గా వేసుకోవాలి, మామూలు కటింగ్ అయితే స్ట్రైట్ గా వేసుకోవాలి. ఇది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేశాను. అలాగే ఇటు సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేశాను. హ్యాండ్స్ కట్ చేసిన సైడ్ ఈ మూలన అంటే మనకు ఓపెన్ సైడ్ ఈ మూలన మనకు క్రాస్ అనేది బాగా తిరుగుతుంది. సో అందుకోసము మనం అయితే ఈ మూలన అయితే మనం లైనింగ్ అయితే ఇలా పెడుతున్నాం చూడండి. అంటే మనకు ఈ షోల్డర్ వచ్చేసి ఈ వరకు తగలాలా, అలాగే ఈ విడ్త్ మనకు మొత్తం లూజ్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి ఈ వరకు తగలాల. అప్పుడు మనకు క్రాస్ అనేది బాగా పర్ఫెక్ట్ గా వచ్చినట్టుగా. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే క్రాస్ అయితే చూసుకోండి. ఈ విధంగా క్రాస్ అనేది చూసుకొని కటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ అయితే చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగానే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎట్లుంటే అట్లా మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇది వచ్చేసి మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాము. దీనికి
ఇది ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకునేది. దీన్ని అయితే ఇట్లా మర్చి పెట్టేసుకోండి. దీన్ని కాదని మనం ఒక 2 ఇంచులు షేప్ బెల్ట్ కోసము తీసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం వచ్చేసి 2 ఇంచులు అనేది ఇట్లా మార్కింగ్ అయితే చేసి పెట్టుకోండి. మనం ఈ 2 ఇంచులు అనేది మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 2 ఇంచులు అనేది మనము క్రాస్ బెల్ట్లు అనేవి తీసుకుంటాము. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చి ఇది పైన 1/2 ఇంచు కుట్ల కోసము ఇక్కడ సంఖ డౌన్ వచ్చేసి ఇట్లా బాక్స్ అయితే గీసుకోండి. ఇట్లా బాక్స్ అనేది గీసుకొని సంఖ సైడ్ ఈ బాక్స్ లోపలే సంఖ లోతు అనేది తీసుకోవాలి. ఈ సంఖ లోతు వచ్చేసి 1/2 ఇంచు అని తీసుకొని ఇట్లా ఈ విధంగా. ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎప్పటికైనా సరే ఉక్సుల పట్టి సైడ్ మాత్రమే కొలుచుకోవాలి. ఏ మెజర్మెంట్ తీసుకున్నా, బ్లౌజ్ లో ఏ మెజర్మెంట్ తీసుకున్నా ఉక్సుల పట్టి సైడ్ మాత్రమే, ఫ్రంట్ భాగంలో ఉక్సుల పట్టి సైడ్ మాత్రమే మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఈ షోల్డర్ కానుంచి మనం పైన 1/2 ఇంచు కుట్ల కోసం వదులుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ కు స్ట్రైట్ గా వచ్చేలాగా, ఈ ఉక్సుల పట్టి స్ట్రైట్ గా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు ఒరిజినల్ వచ్చేసి ఇక్కడ దాకా ఉంది నెక్. దీనికి ఒక 1/2 ఇంచు అని ఈ విధంగా పైకి అయితే మార్కింగ్ చేసుకొని రౌండ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్, స్క్వేర్ నెక్ లేదంటే స్టార్ నెక్ కావాలంటే స్టార్ నెక్ తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను రౌండ్ నెక్ అయితే మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఈ ఉక్సుల పట్టిలో మనకు క్రాస్ పట్టి ఇక్కడ దాకా ఉంది కుట్టు, మనకు కనిపిస్తుంది కదా క్రాస్ పట్టి కుట్టు. ఈ కుట్టు వరకు అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. పైన కుట్ల కోసం 1/2 ఇంచు, 1/2 ఇంచు, ఇక్కడ కుట్ల కోసం వచ్చేసి క్రాస్ బిల్ట్ అయితే ఇదాకా ఉంది. అప్పుడు మనం ఇక్కడ టక్స్ వేసుకుంటాం కదా, ఈ టక్స్ కోసం ఒక 1/2 ఇంచు, ఈ క్రాస్ బిల్ట్ జాయింటింగ్ చేసుకోవడం కోసం ఒక 1/2 ఇంచు, మొత్తం అయితే ఇంతవైతే క్లాత్ అయితే ఎక్స్ట్రా అయితే తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు 13కు 2 గీతలు తక్కువ ఉంది కదా, ఇప్పుడు వచ్చేసరికి అంటే 12/7 అంటే 12/7 గీతలు. సో మనకి ఇక్కడ వచ్చేసరికి మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఒక 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలా. అంటే 12.7 గీతలు కదా, అది ఒరిజినల్ లెంత్. ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి కుట్లతో సహా కలిపి 1.7 ఇంచుల దగ్గరికి అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ 2 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఈ మూడింటిని కలిపేసుకోవాలా. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేసుకుందాము. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో మార్కింగ్ అయితే చూసుకున్నాము. ఇక్కడ మార్కింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే 3.5 దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఈ 3.5 దగ్గర నుంచి కొంచెం ఏజ్డ్ వాళ్ళకైతే కనుక 2.5 మాత్రమే తీసుకోండి. 2.5 కానీ 2 ఇంచులు కానీ తీసుకోండి. కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కనుక ఈ డాట్ అయితే పొడవు వచ్చేసి 2 ఇంచులు అయితే తీసుకోండి. మామూలుగా కొంచెం ఇసుగా ఉన్న వాళ్ళకైతే కనుక 3 ఇంచులు అయితే కంపల్సరీ అయితే తీసుకోండి. సో ఇది వచ్చేసి నేను కొంచెం ఏజ్డ్ ఆమె కాబట్టి నేనైతే 2 ఇంచులు మాత్రమే తీసుకున్నాను. పొడవు వచ్చేసి 2 ఇంచులు. ఇక్కడ డీప్ వచ్చేసి మనకు 1.5 ఇంచు వచ్చేలాగా అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేశాను. ఈ విధంగా అయితే మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ భాగంలో. ఇప్పుడు వచ్చేసి దీన్ని బే చేసుకొని ఇట్లా పొయ్యిగుల ఆకారాన్ని ఇట్లా చుక్కలు అయితే పెట్టేసుకోండి. ఇట్లా నుంచి ఇట్లా సంకర సైడ్ ఒక కుట్టు వస్తుంది, ఇక్కడ ఉక్సుల పట్టి సైడ్ అయితే ఒక కుట్టు అనేది వస్తుంది. ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ లో మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు క్రాస్ బిల్టులు అనేవి మనం కటింగ్ అనేది చేసుకున్నాము. క్రాస్ బిల్టులు వచ్చేసి మనం ఫ్రంట్ భాగంలో 2 ఇంచులు అనేది తగ్గించుకున్నాం కదా, ఆ 2 ఇంచులకు ఇక్కడ వచ్చేసి కుట్ల కోసం ఒక 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసేయండి. 1/2 ఇంచు కుట్ల కోసము మనం ఒరిజినల్ వచ్చేసి 2 ఇంచులు, మన పైన కుట్ల కోసము ఒక 1/2 ఇంచు, మొత్తం మనకు టోటల్ ఎంత వచ్చింది, 3 ఇంచులు వచ్చింది. ఈ 3 ఇంచులనే మనకు నడుము లూజ్ మొత్తం ఎంత వచ్చింది, 10.5 కదా. ఈ 10.5 ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుని ఇక్కడ 3 ఇంచులు వచ్చినప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకొని 3.5 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ 3.5 ఇది ఉక్సుల పట్టి కాజల పట్టి సైడ్ జాయింటింగ్ అయితే చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసరికి 3 ఇంచులు
3.5 3 ఇంచులు, సెంటర్లోకి వచ్చేసరికి 2.5, ఈ విధంగా 2.5 అయితే రావాలి. ఈ విధంగా ఇట్లయితే క్రాస్ పట్టి అయితే కటింగ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా క్రాస్ పట్టి అయితే కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ జాయింటింగ్ చేసుకునే సైడ్ ఒక టక్స్ అయితే పెట్టుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నాము, కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇంకా మిగిలిన క్లాత్ లో ఈ నెక్ కట్ చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నెక్ మిగులుతుంది కదా, ఈ పీస్ వచ్చేసి మనం ఉక్సుల పట్టి కాజా పట్టికి అయితే యూజ్ చేసుకుంటాము. ఇంకా మిగిలిన క్లాత్ లో ఇప్పుడు నేనైతే పైపింగ్ వేసుకుంటాను, గోటు వేసుకుంటాను కాబట్టి నేను బ్లౌజ్ పీస్ లోనే క్లాత్ అయితే కట్ చేసుకుంటాను. మీరు హెమ్మింగ్ చేసుకునే పార్ట్ అయితే కనుక లైనింగ్ పీస్ ను క్రాస్ అయితే కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆల్తీ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అయితే తీస్తున్నాను. లైనింగ్ బ్లౌజ్ యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఫస్ట్ మనం మెయిన్ గా వచ్చేసి లైనింగ్ పర్ఫెక్ట్ కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనం అందాసి అయితే కట్ చేసుకోవాలంటే దాన్ని పెట్టేసుకొని మనం ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ అయితే పెట్టేసుకొని ఇది కూడా 2 మడతలు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోండి. హ్యాండ్స్ అయితే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ అనేది చేసుకున్నాము. హ్యాండ్స్ వచ్చేసి కింద అంచు వచ్చేసి ఇట్లా సాదా ఉంది కదా, ఈ అంచు పడేలాగా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సంగ పీసులు పడతాయన్నాను కదా, ఇక్కడ మనకైతే ఒరిజినల్ పీస్ అయితే సంగ పీసులు పడవు, ఓన్లీ లైనింగ్ పీస్ మాత్రమే సంగ పీసులు అనేవి పడతాయి. సో దీన్ని ఇట్లా జరుపుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇవి హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం మొగ్గలు అనేవి పైకి ఉన్నాయి, మనకు డిజైన్ బట్టేసి బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ మొగ్గలు అయితే పైకి ఉన్నాయి కాబట్టి ఈ క్లాత్ ను మనము ఇట్లా మడత పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనకు బ్యాక్ సైడ్ లో రివర్స్ లో పడకుండా ఉండాలి. సో మనకు పర్ఫెక్ట్ గా వచ్చేలాగా చూసుకోవాలి. ఈ మొగ్గలు అనేవి కిందికి పడకుండా పైకి ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకునే విధానంగా అయితే కట్ చేసుకున్నాము. యాజ్ ఇట్ ఈజ్ గా బ్లౌజ్ పీస్ అనేది లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకొని ఈ బ్లౌజ్ పీస్ మీద ఇంకా ఎట్టుంటే మనకు లైనింగ్ ఎట్టుంటే అట్లా కట్ చేసుకోండి. ఏమంటే కొంచెం ఎక్కువ అనేది కట్ చేసుకున్నట్లయితే మనం అటు ఇటు కుట్టుకున్నా మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవచ్చు. సో అందుకోసం వచ్చేసి ఈ లైనింగ్ పీస్ ఎలా ఉందో అలాగే అయితే కట్ చేసుకోకుండా కొంచెం ఎక్కువ అయితే కట్ చేసేయండి. సో ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్ గా ఇలాగ పెట్టేసుకుని హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు క్రాస్ పట్టీలకైతే మనకు మిగులుతుంది క్లాత్. సో ఇక్కడ కింద క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అయితే తీసేసుకుంటాము. కింద క్లాత్ మీద నేను క్రాస్ పట్టీలకైతే మార్కింగ్ అయితే చేసేసుకుంటాను. సో ఈ విధంగా అయితే మనము కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్, తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను.